ప్రైజ్ ది లార్డ్. హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ నీవు చేయగలవా. సో ఒకసారి నేను మా అక్క ఇంట్లో ఉన్నాం, మమ్మీ డాడీ ఎక్కడో ప్రేయర్కి వెళ్ళారు. అయితే ఆ రోజు నేను కిచెన్లో ఉండి అక్క కోసం నేను జ్యూస్ చేస్తూ ఉన్నాను. సో మా ఇంట్లో ఎప్పుడు యూట్యూబ్లో పాటలు మోగుతూ ఉంటాయి. ఆల్ ద క్రిస్టియన్ సాంగ్స్ విల్ బి ప్లేడ్ కంటిన్యూస్లీ అక్క కోసం. అయితే ఎంతలోపు నేను కిచెన్లో ఉండి వింటా ఉన్నాను, యూట్యూబ్లో వీడియో మారిపోయింది. వీడియో మారి నెక్స్ట్ వీడియోకి వెళ్ళడానికి యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఆల్ ఆఫ్ అస్ నో కదా, యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. అవి చాలా సందర్భాల్లో కొన్నిసార్లు అవి ఒక ప్రోడక్ట్ అడ్వర్టైజింగ్ ఉంటుంది, లేకపోతే ఏదన్నా మూవీ ప్రమోషన్స్ జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు మూవీ ట్రైలర్స్ వస్తాయి, సినిమా పాటలు వస్తాయి. సో ఏదైనా కానివచ్చు, కొన్నిసార్లు స్టోరీస్ కూడా వస్తాయి. సో ఇట్లా మొత్తానికి అది వస్తుంది, మారటం నేను విన్నాను. అయితే ఐ వాంటెడ్ టు గో, కానీ అయిపోయింది కదా, నేను వేసేసుకొని వెళ్ళిపోయి నేను మార్చేద్దాంలే అన్నట్లు నేను అక్కడ కిచెన్లో ఉన్నాను. ఇట్ జస్ట్ టేక్స్ 1 or 2 minutes. అయితే ఇది జరిగి కూడా దాదాపు 3-4 years అవుతా ఉంది. సరే నేను వెంటనే అది జ్యూస్ చేసేసుకొని అక్క కోసం నేను తీసుకొని హాల్లోకి వచ్చాను. సో అక్కడ రిమోట్ తీసుకొని వెంటనే ఐ చేంజ్డ్, అది నేను స్కిప్ యాడ్ కొట్టేశాను. అడ్వర్టైజ్మెంట్ మారిపోయింది అనమాట. మొత్తానికి అక్కడ ఆ రోజు అన్ఫార్చునేట్గా ఒక సినిమా పాటే వచ్చింది. నాకు చాలా హడావుడిగానే నేను చేశాను. అయితే నేను గమనించుకోలేదు, అక్కడ మా నెట్ డోర్ నుంచి ఒక ఆంటీ స్నీక్ చేస్తుంది, ఒక ఆంటీ చూస్తుంది. సో ఆంటీ, నేను ఆంటీని చూసి ఏంటి అలా నుంచున్నారు, అమ్మ నాన్న లేరు, ఏం కావాలి అని నేను ఆంటీని అడుగుతా ఉంటే ఆమె వీటన్నిటికి సమాధానం చెప్పకుండా నోటి తెరిచి అన్న, అదేంటమ్మా సినిమా పాటలు పెట్టుకొని చూస్తున్నావేంటి అనింది. నేను వెంటనే చిన్న షాక్ అనమాట. ఇదేంటి, నేను సినిమా పాటలు ఎందుకు పెట్టుకొని చూస్తాను, అది అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఐ వాస్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హర్, కానీ షీఈస్ నాట్ ఇన్ ఎ మూడ్ టు లిజన్. అంటే ఆమెకు అర్థం అవ్వదు కూడా నేను చెప్పేది ఇలా యూట్యూబ్లో బికాజ్ ఆమె చాలా పెద్ద ఆవిడ, ఆమెకు అర్థం అవ్వదు ఇలా వస్తుంది అని చెప్తే. సో ఆమె మైండ్లో ఫిక్స్ అయింది ఏంటంటే ఇలా పెట్టుకొని చూస్తుంది అని ఆమెకు అర్థమైంది. సో నాకు చాలా అంటే కొంచెం బాధ అనిపించింది. అయ్యో ఇవికి చెప్పలేని స్థితిలో నేనున్నాను, ఆమె అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంది అని చెప్పి. సో ఇట్స్ ఓకే బికాజ్ అక్కడ నా తప్పు ఏం లేదు కనుక సో దర్ ఇస్ నథింగ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ అని నేను అన్న తర్వాత ఆంటీతో మాట్లాడాను. ఆమె అడిగిన వాటికి సమాధానం చెప్పాను. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయాను. సో నేను దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. సో థ్యాంక్ఫుల్లీ తర్వాత కొన్ని రోజులకి ఇలా జరుగుతుంది అని చెప్పి ఇంట్లో ఆ యూట్యూబ్ ప్రైమ్ ఏదో తీసుకున్నాం, అంటే అడ్వర్టైజ్మెంట్స్ రాకుండా చేస్తారు కదా. సో ఇట్ హ్యాపెండ్ అనమాట. అయితే ఈ సంఘటన ద్వారా నేనేమి నేర్చుకున్నానంటే, వి పీపుల్ ఆర్ సో క్విక్ టు జడ్జ్ కదా. మనుషులంగా మనము మన చుట్టూ మనుషుల దగ్గర, లేకపోతే ఎదుటి వ్యక్తుల దగ్గర వాళ్ళు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో, ఎలాంటి సందర్భాలు గుండా వెళ్తున్నారో మనం తెలుసుకోకుండానే చాలా సందర్భాల్లో వెంటనే తీర్పు తీర్చేస్తూ ఉంటాం. ఏంటి వాళ్ళు తగాదాడుకున్నారో మాట్లాడుకున్నారో మనకు తెలియదు. చూడండి, ఇప్పుడు నాకు ఎదురైనట్లే మీకు కూడా చాలా సందర్భాల్లో మీరు మిస్అండర్స్టాండ్ అయిన సందర్భాలు చాలా ఉండుంటాయి. బహుశా మీరు ఒకటి చెప్తుంటే ఇంకొకటి అర్థం చేసుకుంటారు కొంతమంది, మీరు ఒకటి మాట్లాడుతుంటే ఇంకొకలా అనుకుంటారు. అక్కడ జరుగుతున్నది ఒకటి, కానీ ప్రజలు అర్థం చేసుకునేది ఇంకొకటి లాగా చాలా సందర్భాల్లో అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు యూ కుడ్ బీ ద విక్టిమ్ కదా, నాకులాగా కొన్నిసార్లు మీరు విక్టిమ్ అవుతారు, లేకపోతే కొన్నిసార్లు అలాగ తీర్పు తీర్చేవారిగా కూడా మనలో చాలా మంది ఉంటారు. అయితే ఈ వీడియో ద్వారా నేను ఏమి ఛాలెంజ్ చేయాలనుకుంటున్నానంటే, ఒకసారి ఆలోచించి మనం దేన్నైనా జడ్జి చేసే ముందు, దేని గురించి అయినా మనం చెప్పే ముందు అక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి 1 నిమిషం మనం ప్రయత్నం చేస్తే సో అక్కడ జరుగుతున్నది ఏంటో మనకు అర్థం అవుతుంది. లేకపోతే మన కళ్ళకు కనిపించింది నిజం అనుకుంటాం. బికాస్ చూడండి, అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అనుకోండి. నేను ఇటువైపు ఉన్నాను, నేను ఇటువైపు 6 రాశాను, ఇది నాకు 6 అనిపిస్తుంది. కానీ మీరు నాకు ఆపోజిట్ ఉన్నారు కాబట్టి అది మీకు 9గా అనిపిస్తుంది. మీరు 9 అంటే నేను 6 అంటే, నేను 6 అంటే మీరు 9 అంటారు కదా. బట్ స్టిల్ యు ఆర్ కరెక్ట్ అండ్ ఐఎమ్ ఆల్సో కరెక్ట్. కానీ అందుకే మనం ఎప్పుడు కూడా జడ్జి చేయడానికి క్విక్గా ఉండకూడదు. అంటే వెంటనే తీర్పు తీర్చడానికి మనం నోరు తెరవకూడదు. దేని గురించి అయినా ఆలోచించండి. స్పేర్ సమ్ టైమ్, గివ్ సమ్ స్పేస్. మనం అలా స్పేస్ ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా సహృదయంతో ఆలోచించగలుగుతాం. జరుగుతున్న పరిస్థితిని ఒకవేళ మనకు అవసరమైతే దాని గురించి ఆలోచిస్తాం, అవసరం లేదనుకుంటే అక్కడ నుంచి దాటిపోతాం అనుకోండి, అది వేరే విషయం. ఇంగ్లీష్లో ఒక కోట్ ఉంటుంది కదా, డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పి.
కవర్ పేజ్ బాగుందని చెప్పి కవర్ పేజ్ అందంగా ఉందని పుస్తకంలో ఉన్నదంతా అందం అని చెప్పలేం. లేకపోతే కవర్ పేజ్ చాలా వరస్ట్గా ఉందని, టైటిల్ బాగాలేదని, లోపల ఉన్న మ్యాటర్ అంతా చాలా యూజ్లెస్ అని మనం అనుకోలేం. సమ్టైమ్స్ ఇట్ కుడ్ బి ద బ్యూటిఫుల్ కవర్ పేజ్, కానీ లోపల ఏం ఉండదు, లోపల మనం నేర్చుకోదగిన విషయాలు ఉండవు. కానీ కొన్నిసార్లు టైటిల్ బాగోకపోయినా, కవర్ పేజ్ అందంగా లేకపోయినా, లోపల పుస్తకం లోపల ఉన్న మ్యాటర్, అక్కడున్న విషయాలు మనకెంతో అర్థాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి. సో అట్లానే మన చుట్టూ ఉన్న మనుషులు కూడా మన చుట్టూ మనతో పాటు భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, రక్త సంబంధికులు ఎవరైనా కూడా వాళ్ళు ఏదైనా పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు తప్పుగా అర్థం చేసుకోకుండా, మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా ఒక క్షణం ఆలోచించి ఎందుకు వాళ్ళు అలాగ రియాక్ట్ అయ్యారోలే, ఎందుకు అలాగ మాట్లాడాల్సి వచ్చిందోలే, ఎందుకు వాళ్ళు అలాగా అలాంటి పరిస్థితి గుండా వాళ్ళు వెళ్ళాల్సి వచ్చిందోలే అని మనం ఆలోచించినప్పుడు మనం సంతోషాన్ని పొందుకుంటాం. ఓకేనా? సో డోంట్ మిస్అండర్స్టాండ్ పీపుల్, గివ్ సమ్ స్పేస్, గివ్ సమ్ టైమ్, and you'll be blessed. God bless you. God bless our India.